6 నిమిషాలు వెండితెర వెలుగుల జిలుగులు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంగీతపు హోరు. ఆ వేదికపై అడుగు పడితే చాలు భూమి కంపించాల్సిందే. నిశ్శబ్దాన్ని అడ్డంగా చీల్చుకుంటూ చీకటిని చీల్చే ఒక మెరుపుల ఆ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యక్షమైంది. ఆ తర్వాత అక్కడ సంభవించింది ఒక సాధారణ నృత్య ప్రదర్శన కాదు, అది ఒక వెండితెర దృశ్య కావ్యం, ప్రేక్షకుల ఊహలకు అందని ఒక అద్భుత విధ్వంసం. గోవా తీరం ప్రకృతి సోయగాలకు కేర్ ఆఫ్ అడ్రస్. నూతన సంవత్సరం వేడుకల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబైన ఒక లగ్జరీ రిసార్ట్. బయట సముద్రపు అలల సవ్వడి ప్రశాంతంగా వినిపిస్తున్నా లోపల మాత్రం ఏదో పెను తుఫాను రాబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడియారంలో ముళ్ళు రాత్రి 11 గంటల మార్కును దాటింది. సోషల్ మీడియా స్టార్లు, దేశీయ వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచపు మహారాణులు అందరూ తమ శ్వాసను బిగబట్టి కేవలం ఒక్కవైపే చూస్తున్నారు. తమన్నా వస్తోంది. ఆ ఒక్క నినాదం గాలిలో వినబడగానే వేదిక ప్రాంగణం ఒక్కసారిగా ఉప్పెన్లా హోరెత్తిపోయింది. సరిగ్గా అదే సమయానికి విద్యుత్ కాంతులు మాయమై అంతా కటిక చీకటిగా మారింది. స్టేజ్ మొత్తం తెల్లటి పొగమంచును తలపించే స్మోక్తో నిండిపోగా ఆ పొగమంచు తెరలను చీల్చుకుంటూ ఒకే ఒక్క స్పాట్ లైట్ ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఒక అద్భుత సిల్హౌట్ ఆకారం కనిపించింది. మరుక్షణమే స్లో మోషన్లో ఒక పాదం కదిలింది. తమన్నా స్టేజ్ పైకి అడుగు పెట్టిన ఆ క్షణం గోవా బీచ్లో సునామీ వచ్చినంతగా ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆమె కదలికలు మొదలైన ఆ క్షణం నుంచి అది కేవలం నృత్యం కాదు, అది ఒక 6 నిమిషాల ప్రకంపన. ఆమె ప్రదర్శన కొనసాగిన మొత్తం సమయం అక్షరాల 360 సెకండ్లు, అంటే 6 నిమిషాలు మాత్రమే. కానీ ఆ కొద్దిపాటి కాలానికి ఆమె అందుకున్న పారితోషికం అక్షరాల 6 కోట్లు. నిమిషానికి ₹1,00,00,000. వినడానికి ఇది సామాన్యులకు షాకింగ్ న్యూస్ కావచ్చు, కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఇది తిరుగులేని వాస్తవం. ఇదే తమన్నా అనే బ్రాండ్ సృష్టించిన సరికొత్త చరిత్ర. 20 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం, మరెందరో కొత్త తారల వెల్లువ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు ఇవేవి ఆమె క్రేజ్ను ఇంచు కూడా కదిలించలేకపోయాయి. వెండితెరపై తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఎంతోమంది పోటీదారులను చిరునవ్వుతో దాటుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. గతంలో జైలర్ చిత్రంలోని కావాలయ్యా పాట దేశవ్యాప్తంగా ఎలాంటి తుఫాను సృష్టించిందో మనం చూసాం. ఆ పాటలో ఆమె ప్రదర్శించిన ఎనర్జీ, సిగ్నేచర్ స్టెప్స్ చూసి యావత్ భారతదేశం విస్తుపోయింది. అప్పట్లో ఆ చిన్న స్పెషల్ అపీరియన్స్ కోసం ఆమె 2 కోట్లు తీసుకుందని వార్తలొచ్చాయి. ఆ వేడి చల్లారక ముందే స్త్రీ 2 చిత్రంలోని ఆజ్రాత్ సాంగ్తో ఉత్తర భారతంలోనూ తన మాస్ ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చింది. ఇప్పుడు గోవా ఈవెంట్ నిర్వాహకులు ఆమెనే ఎంపిక చేసుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. ఎక్కడ తమన్నా ఉంటే అక్కడ ఓటమికి ఉండదు. ఆమె అడుగు పెట్టిన చోట ఈవెంట్ ఫ్లాప్ అవ్వడం అనేది అసాధ్యం. స్టేజ్పై ఆమె చేసే ఒకే ఒక్క స్పిన్, ఆ చిలిపి కన్నుగీటు, ఆ కర్లీ హెయిర్ కదలిక, ఒక్క పవర్ఫుల్ ఐ కాంటాక్ట్ చాలు వేదిక సెగలు పుట్టించడానికి. ఆమె పర్ఫార్మెన్స్ మొదలైన గంటల వ్యవధిలోనే ఆ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా సర్వర్లను క్రాష్ చేస్తూ మిలియన్ల వ్యూస్తో ట్రెండింగ్లోకి వెళ్ళాయి. నిర్వాహకుల మాటల్లో చెప్పాలంటే ఆమె కేవలం 6 నిమిషాలు తమన్నా వేదికపై కనిపిస్తే చాలు ఆ ఈవెంట్ బ్రాండ్ వాల్యూ అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఒక పరిణితి చెందిన స్టార్కు మార్కెట్, ప్రేక్షకులు ఇస్తున్న అత్యున్నత గౌరవం. ఆ 6 నిమిషాల కోసం ఆమె చేసిన కృషి, రిహార్సల్స్ ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ట్రావెల్ బ్లాగ్లు, బాలీవుడ్ మీడియా, ఫ్యాషన్ పేజ్లు ఇలా ప్రతి చోట ఇదే చర్చ. కెరీర్ 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అగ్ర కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. యువ హీరోల సినిమాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను ఆమె సృష్టించుకుంది. స్పెషల్ అపీరియన్స్లు, ప్రైవేట్ ఈవెంట్లలో ఆమెనే నెంబర్ 1 చాయిస్. ఇది కేవలం అందం వల్ల మాత్రమే రాలేదు. ఆమె నిరంతర అంకితభావం, కఠినమైన ఫిట్నెస్ నిబంధనలు, సినిమాల ఎంపికలో చూపే షార్ప్నెస్ ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. గోవా ఈవెంట్ ముగిసిన తర్వాత ఒక్క విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. తమన్నా అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె ఒక కదిలే పెను తుఫాను, ఆమె ఒక ఈవెంట్ చార్జర్, ఒక అజేయమైన విద్యుత్ తీగ, ఒక నిమిషం విలువను ₹1,00,00,000 వరకు పెంచగల సత్తా ఉన్న ఏకైక నటి. 6 నిమిషాలు 6 కోట్లు, ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, భారతీయ చిత్రసీమలో తమన్నా సెట్ చేసిన సరికొత్త లెవెల్ స్టాండర్డ్.